హే గైస్, మనం ప్రాక్టీస్ కమాండ్స్ అంటే కొన్ని ఎలా చేయాలంటే ఎలా మనం ఉపయోగపడతాయి ఈ కమాండ్స్ అనేది ఒకసారి మనము తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది అంటే డిస్ప్లే యువర్ కరెంట్ డైరెక్టరీ. ఓకే, సో మీరు కరెంట్ డైరెక్టరీని ఎప్పుడే కానీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో డిస్ప్లే చేయాలి అంటే సో మీరు ఖచ్చితంగా మీరు పిడబ్ల్యూడి అని చెప్పి యూజ్ చేయండి. ఓకే, కమింగ్ టు ద లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, దెన్ యూ కెన్ గివ్ ద పిడబ్ల్యూడి. సో పిడబ్ల్యూడి ఇచ్చినట్లయితేనా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ? సో నెక్స్ట్ వచ్చేసరికి సో చేంజ్ ద స్లాష్ ఈటీసీ డైరెక్టరీ. మీరు ఎక్కడున్నా కూడా స్లాష్ ఈటీసీ డైరెక్టరీలోకి రమ్మని చెప్తున్నాము. కాబట్టి మీరు ఇక్కడ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలోకి వచ్చేసి మీరు ఇక్కడ ఏం చేస్తారు? సిడి స్లాష్ ఈటీసీ అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ ఇస్తే మనం ఇప్పుడు ఏమొచ్చు మనకి ఇక్కడ వేర్ వీఆర్ ఇన్ ఈటీసీ. సో వీఆర్ ఇన్ ఈటీసీ. సో అదే విధంగా నేను ఏమంటున్నాను అంటే మీకు ఇక్కడ సో మీరు ఎక్కడైనా ఉండండి, ఇక్కడ డజంట్ మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? మీరు ఇక్కడ స్లాష్ ఈటీసీలో ఉన్నారు. మనం ఏ యూజర్తో లాగిన్ అయినాము? రూట్ అనే యూజర్తో లాగిన్ అయినాము. సో నెక్స్ట్ ఏముంది? నౌ చేంజ్ టు యువర్ హోమ్ డైరెక్టరీ యూజింగ్ ఓన్లీ 3 కీ ప్రెస్ అన్నమాట. సో నేనేమంటున్నానంటే 3 కీ ప్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడున్నా కూడా ఆ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీలోకి రావాలి అంటే I will show you okay now how to, for example, now change to your home directory using only 3 key press అన్నమాట. అంటే మనం ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉండొచ్చు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో హోమ్ డైరెక్టరీలోకి రావాలంటే నేను ప్రాక్టికల్గా చూపిస్తాను లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో. సో లెట్ మీ లాగిన్ విత్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. నేను ఏమంటున్నానంటే ప్రజెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నాను కనుక్కోండి మీరు ఇక్కడ. సో ప్రజెంట్ వచ్చేసరికి స్లాష్ ఈటీసీ. ఇప్పుడు నేను సిడి అని చెప్పి ఇచ్చేసి ఓకేనా. సో సిడి అని చెప్పి ఇచ్చేసి సో మీరు ఎంటర్ కానీ ఇవ్వగానే మీకు ఏమవుతుంది అంటే ప్రజెంట్ వర్క్ సారీ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీలోకి వస్తారు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఐ విల్ షో యూ స్లాష్ రూట్. అంటే ఈ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ ఓకేనా స్లాష్ రూట్ అనమాట. హౌ యూ కన్ఫర్మ్ దట్ వన్? సో మీరు కావాలనుకుంటే ఏకో కమాండ్ ఇచ్చేసి సో $సింబల్ సో దెన్ హోమ్ అని ఇవ్వండి. అంటే ఇప్పుడు ఈ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ ఏముంటుంది అనేది చూపిస్తుంది అనమాట. ఇది షోయింగ్ స్లాష్ రూట్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఏమంటాను ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా. సో గో టు ద పేరెంట్ డైరెక్టరీ ఆఫ్ ది కరెంట్ డైరెక్టరీ. మనకు ఓకే, గో టు ద పేరెంట్ డైరెక్టరీ ఆఫ్ ది కరెంట్ డైరెక్టరీ. అంటే మనం ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉండొచ్చు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో. ఆ డైరెక్టరీ యొక్క పేరెంట్ డైరెక్టరీలోకి వెళ్ళాలా. ఓకే, ఇప్పుడు నేను లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలోకి వచ్చేసి ఓకే, సో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలోకి వచ్చేసి ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏముంది? స్లాష్ రూట్. ఇప్పుడు నేను ఇక్కడ సిడి స్పేస్ డాట్ డాట్. ఈ సిడి స్పేస్ డాట్ డాట్ అంటే ఏంటి అంటే ఇట్ గో టు ద పేరెంట్ డైరెక్టరీ ఓకేనా ఇన్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. పేరెంట్ డైరెక్టరీలోకి రావాలంటే ఈ కమాండ్ మనము యూజ్ చేసుకోవాలా. దీనికి పేరెంట్ డైరెక్టరీ ఏముంది? ఓకేనా స్లాష్ ఉందన్నమాట. ఇప్పుడు మనం దీంట్లోకి వచ్చినామా? రూట్ డైరెక్టరీలోకి వచ్చినామా? డన్. ఓకే, సో నెక్స్ట్ కమాండ్ మనకి ఏముంది అంటే సి గో టు ద రూట్ డైరెక్టరీ. మనం ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ వర్కింగ్ ఎనీవేర్ డజంట్ మ్యాటర్. గో టు ద రూట్ డైరెక్టరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సిడి స్లాష్ ఈటీసీ అదేవిధంగా నేను ఇక్కడ సిడి స్లాష్ డెవ్లోకి వచ్చేసాను. నేను ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉన్నాను అంటే నా నా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ వచ్చేసరికి నేను ఇక్కడ స్లాష్ డెవ్ లో ఉన్నాను. ఎక్కడైనా ఉండి డజంట్ మ్యాటర్. బట్ రూట్ డైరెక్టరీలోకి రావాలంటే సిడి అంటే ఇక్కడ గో టు ద రూట్ డైరెక్టరీ ఏముంటుంది? సిడి ఒక నా స్లాష్ అని చెప్పి ఇచ్చేసి ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? రూట్ డైరెక్టరీలో ఉన్నాము. డన్. ఓకే, ఇప్పుడు లీస్ట్ ద కంటెంట్ ఆఫ్ ద రూట్ డైరెక్టరీ ఓకేనా. సో మనకు రూట్ డైరెక్టరీలో
ఏమేమి ఉందో ఆ ఫైల్స్ అన్నీ కూడా నాకు ఏమవ్వాలి అంటే డిస్ప్లే అవ్వాలా. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారు మీరు ఇక్కడ, సో ఎల్ఎస్ బికాస్ ఆఫ్ ఐఎమ్ ఇన్ ద రూట్ డైరెక్టరీ యాజ్ ఆఫ్ నో, జస్ట్ ఎల్ఎస్ కమాండ్ ఇవ్వండి ఇక్కడ. ఎల్ఎస్ కమాండ్ ఇస్తే మనకు ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అనేటివి చూపిస్తాయి ఈ ప్రజెంట్ డైరెక్టరీలో. అప్పుడే నాకు లాంగ్ లిస్ట్ ఫార్మేట్ కావాలంటే అదే నెక్స్ట్ అన్నమాట. ఏమవుతుంది ఇక్కడ, సో లాంగ్ లిస్ట్, ఓకేనా, లాంగ్ లిస్ట్ కావాలా, లిస్ట్ ఆఫ్ ఏ లాంగ్ లిస్ట్ ఓకేనా ఆఫ్ ది రూట్ డైరెక్టరీ. రూట్ డైరెక్టరీ యొక్క లాంగ్ లిస్ట్ ఫైల్స్ డైరెక్టరీస్ అన్ని కావాలనుకుంటే మీరు ఏం చేయాలి, మీరు ఇక్కడ ఎల్ఎస్ స్పేస్ -l అని చెప్పి ఇవ్వండి. ఈ విధంగా ఇస్తే మీకు ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అన్నీ కూడా లాంగ్ లిస్ట్ లో డిస్ప్లే అవుతాయి. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ ఏముంది అంటే మీకు ఇక్కడ సి స్టే. స్టే వేర్ ఆర్ యూ అంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడే వర్క్ చేయండి. అండ్ లీస్ట్ ద కంటెంట్ ఆఫ్ /etc. /etc లో ఏమేమి ఉందో మనం చెక్ చేయాలా. కాబట్టి మీరు ఏం చేస్తారు, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలోకి వచ్చేసి ఇక్కడ మీరు, ఓకేనా, సో ఇక్కడ ఎల్ఎస్ అని చెప్పి ఇచ్చేసి /etc. ఎప్పుడైతే మనం ls/etc అని ఇస్తామో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ /etc లో ఏమేమి ఉన్నాయో ఆ కంటెంట్ అంతా కూడా మనకు డిస్ప్లే అవుతుంది. ఇస్ క్లియర్? దెన్ వెరీ గుడ్. నెక్స్ట్ మనకి ఏముందంటే స్టే వేర్ ఆర్ యూ. ఓకేనా, వేర్ ఆర్ యూ ఆర్ అంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడే ఉండండి. ఓకేనా, బట్ లీస్ట్ ద కంటెంట్ ఆఫ్ బిన్ అండ్ ఎస్ బిన్. బిన్ అండ్ ఎస్ బిన్ నాకు బిన్ లో ఉన్నది, అదే విధంగా నాకు ఇక్కడ ఎస్ బిన్ లో ఉన్నది, రెండు కూడా ఒకేసారి చూపించమని చెప్తున్నాను. మీరు ఏం చేస్తారు, లైనక్స్ మిషన్ లోకి వచ్చేసి ఎల్ఎస్ కమాండ్ ఇచ్చేసి, సారీ, ఎల్ఎస్ కమాండ్ /bin అదే విధంగా /sbin అని చెప్పి ఇవ్వండి. ఇప్పుడు రెండాటిలో ఉన్న డేటా మనకు ఒకేసారి అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో దెన్ మనకి నెక్స్ట్ కమాండ్ ఏముంది, మనకు నెక్స్ట్ కమాండ్ ఏముంది, స్టే. ఓకేనా, వేర్ ఆర్ యూ ఆర్ వర్కింగ్ అంటే మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అక్కడ వర్క్ చేయమని. అండ్ అండ్ రిలీజ్ ద కంటెంట్ ఆఫ్ ది, ఓకేనా, సో యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ యొక్క లిస్ట్ మనం చూపించమని చెప్తున్నాము. ఓకేనా, సో అప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు సింపుల్ గా మీరు ఇక్కడ సి, సో నేను ఇక్కడికి వచ్చేసి, ఓకే, నేను టైల్ సింబల్ ఇచ్చేసి ఎంటర్ ఇచ్చినాను అనుకోండి, ఇక్కడ టైల్ సింబల్ ఇచ్చేసి ఎంటర్ ఇచ్చేస్తే నీకు డిస్ప్లే అవుతుంది అనమాట. జస్ట్ టైల్ సింబల్, సో దాన్ ఎంటర్. ఓకే, ఈజ్ ఎ రూట్ డైరెక్టరీ. రైట్, సో రైట్, పర్ఫెక్ట్. సో నీకు ఇక్కడ లాంగ్ లిస్ట్ ఏమైనా కావాలనుకుంటే ls-l లాంగ్ లిస్ట్ అన్నమాట. సో మీరు సింపుల్ గా మీరు ఇవ్వాల్సిన కమాండ్ అనేది మీరు ఇక్కడ, అంటే మీరు ఇక్కడ ఎక్కడైనా ఉండండి, ఇక్కడ మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్కడ వర్క్ చేస్తున్నాను, ఇక్కడ ఎల్ఎస్ ఇస్తే ఇవి వస్తాయి. అదే నేను ఇక్కడ ఎల్ఎస్ దెన్ టైల్ సింబల్ ఇస్తేనా, సారీ, సో ఎల్ఎస్ దెన్ టైల్ సింబల్ గా ఇచ్చినట్లయితేనా, ఓకేనా, ఇదేంటి ఇది, ఈ సింబల్ దేనికి సంకేతం తెలుసా మీకు ఇక్కడ, ఫర్ ద యూజ్ ఆఫ్ దిస్ సింబల్ అంటే ఆ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీలో ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకు చూపిస్తుంది. ఓకేనా, సో అదే మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీలు ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ప్రజెంట్ అంటే రూట్ డైరెక్టరీలు ఏవైతే ఉన్నాయో, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇంక్లూడింగ్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి మనకి ఏమని చెప్తుంది మీకు ఇక్కడ, సో ఇక్కడ ఇంక్లూడింగ్ హెడ్ అండ్ ఫైల్స్ అన్నమాట ఇన్ యువర్ హోమ్ డైరెక్టరీ అంటే ఇది హోమ్ డైరెక్టరీకి సంకేతము. ఇంక్లూడింగ్ ఓకేనా హెడ్ అండ్ ఫైల్స్ అన్నమాట. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ కమాండ్ ఆన్సర్ వచ్చేసరికి మీరు ఇక్కడ ls స్పేస్ ఐఫాన్, ఓకేనా, ఎల్ అంటే లాంగ్ లిస్ట్, సో దెన్ యూ కెన్ గివ్ ద టైల్ సింబల్, దెన్ ఎంటర్. ఓకే, ఇప్పుడు మీకు ఏమైంది, మీకు ఇక్కడ లాంగ్ లిస్ట్ అని చూపించింది అలాంగ్ విత్ హెడ్ అండ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అన్నమాట. హెడ్ అండ్ ఫైల్స్ అండ్ హెడ్ అండ్ డైరెక్టరీస్. పర్ఫెక్ట్. ఓకే, అదే విధంగా మీకు ఇక్కడ సో లీస్ట్ ద ఫైల్ /boot.
ఏ లాంగ్వేజ్ లో కావాలి మనకి ఇక్కడ? హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ లా కావాలా? కాబట్టి ఏముంది మనకి ఇక్కడ? లిస్ట్ ద ఫైల్స్ ఇన్ స్లాష్ బూట్ ఇన్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. ఓకేనా? సో మనం ఎలా చెక్ చేస్తామంటే ఇవి, ఓకేనా, అది ఎలా చెక్ చేస్తాము అంటే మీరు ఇక్కడ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లేకి వచ్చేసి వచ్చిన తర్వాత ఎల్ఎస్, ఓకేనా, ఐఫాన్ ఎల్హెచ్, దెన్ దేంట్లో మనకి ఇక్కడ స్లాష్ బూట్ అన్నమాట. స్లాష్ బూట్. ఓకేనా? సో స్లాష్ బూట్ అని చెప్పి ఇవ్వండి. ఇది 215 KB, 16 KB, ఓకేనా, 71 MB, 30 MB ఇలా ఉందన్నమాట. రైట్? హ్యూమన్ రీడబుల్, ఓకేనా, ఫార్మాట్. డన్. మనకు ఫర్ ఎగ్జాంపుల్ వేర్ వీఆర్ వర్కింగ్ అమ్మా, వీఆర్ వర్కింగ్ ఇన్, ఓకేనా, రూట్ డైరెక్టరీ. బట్ నెక్స్ట్ లింక్ కమాండ్ ఏముందంటే నాకు ఇక్కడ క్రియేట్ ఏ టెస్ట్ డిఆర్ ఇన్ యువర్ హోమ్ డైరెక్టరీ. నాకు ఇక్కడ హోమ్ డైరెక్టరీలో టెస్ట్ డిఆర్ అని చెప్పి ఒక డైరెక్టరీని క్రియేట్ చేయాలా? ఫస్ట్ నాకు ఇక్కడ ఎల్ఎస్ స్లాష్ రూట్ ఏముందో తెలుసుకుందాం ఇక్కడ. ఓకే, రైట్. లేదు మీరు ఎల్ఎస్, ఓకేనా, దాని టైల్ సింబల్ ఇచ్చినా కూడా ఏమేమి ఉందో సేమ్. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కడ క్రియేట్ చేయాలా? ఈ లొకేషన్ లో ఒక డైరెక్టరీని క్రియేట్ చేయాలా. కాబట్టి mkdir వేర్ ఐ వాంట్ టు క్రియేట్ ఇన్ ద యూజర్ హోమ్ డైరెక్టరీ విచ్ వన్, ఒక నా టెస్ట్ డిఆర్ డైరెక్టరీ. Now you can check ls then tile symbol, so it is showing test dir directory. This is the command. Okay, now for this one create a directory test dir in your home directory. Okay, so next ఏముంది మనకి ఇక్కడ? change to the /etc directory. Stay here and create a new directory in home directory. అంటే మనము అక్కడే ఉండి హోమ్ డైరెక్టరీలో ఒక కొత్త డైరెక్టరీని క్రియేట్ చేయాలా. కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే ఎక్కడికి రమ్మంటుంది ఫస్ట్ నాకు ఇక్కడ cd/etc. ఎక్కడ క్రియేట్ చేయమంటుంది? mkdir. అక్కడ ఎక్కడ టైల్డ్ సింబల్, దెన్ న్యూ డైరెక్టరీ అని చెప్పి ఇస్తున్నా. నేను ఇక్కడ క్రియేట్ అయ్యింది. ఓకేనా? ఫస్ట్ నేను ఏం చేసినాను? cd/etc, దెన్ ఈ కమాండ్ యూజ్ చేసినాను. ఇప్పుడు క్రియేట్ అయ్యిందా లేదా ఎలా తెలుసుకుంటారు అంటే ఎల్ఎస్ దెన్ టైల్ సింబల్ అని చెప్పి ఇవ్వండి. ఇట్స్ పర్ఫెక్ట్ ఆల్ ఆఫ్ యూ? ఎస్. ఓకే. అండ్ వాట్ ఇస్ ద నెక్స్ట్ కమాండ్? నెక్స్ట్ కమాండ్ మనకి ఏముంది ఇక్కడ? క్రియేట్ ఇన్ వన్ కమాండ్. ద 3 డైరెక్టరీస్ అన్నమాట. సో ఏమేమి ఉంది? dir1, ఓకేనా, dir2, dir3. ఇప్పుడు ఎక్కడ? హోమ్ డైరెక్టరీలో. అంటే ఒకే ఒక కమాండ్ యూజ్ చేసుకొని, ఓకే, ఒకే ఒక కమాండ్ యూజ్ చేసుకొని డైరెక్టరీ 1 అండర్ ద డైరెక్టరీ 1 కింద డైరెక్టరీ 2, డైరెక్టరీ కింద, ఓకేనా, డైరెక్టరీ 2 కింద డైరెక్టరీ 3 అనేది క్రియేట్ చేయాలా. డన్. ఇప్పుడు మీరు ఏం చేస్తారండి మీరు ఇక్కడ? సో మీకు ఇక్కడ, సో మీరు ఎప్పుడైనా కానీ మల్టిపుల్ డైరెక్టరీస్ క్రియేట్ చేయాలి అంటే mkdir-p మీన్స్ పేరెంట్ డైరెక్టరీ అండర్ ద సబ్ డైరెక్టరీస్ అన్నమాట. ఇప్పుడు నేను లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లోకి వచ్చేసి, సో నేను ఇక్కడ mkdir-p where I want to create under the home directory. First I want to create directory 1. Directory 1 కింద I want to create directory 2. Okay, I want to create directory 2, then I want to create directory 3, then enter. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయిపోయినాయి. మీరు ఎల్ఎస్ దెన్ టైల్ సింబల్ గా ఇచ్చినట్లయితేనా there is a directory 1. Under the directory 1 we have a directory 2, directory 3. How you can find out? మీరు 3 అని చెప్పి ఇచ్చేసి ఒక నా టైల్ సింబల్, సో దెన్ dir1 కానీ ఇచ్చినట్లయితేనా మీకు ఏమేమి డైరెక్టరీస్ ఉన్నాయో డైరెక్టరీ 1 కింద వీ కెన్ ఫైండ్ అవుట్.
అంటే మనం ఏదైతే అనుకున్నామో, ఓకేనా, ఏదైతే మనం అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ అవుట్పుట్ అనేది క్రియేట్ అయ్యింది. పర్ఫెక్ట్, అవుట్పుట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు రిమూవ్ ద డైరెక్టరీ టెస్ట్ డిఐఆర్. మనం టెస్ట్ డిఐఆర్ అనే డైరెక్టరీని ఎలా రిమూవ్ చేయాలా? ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వేర్ వేర్ ఈజ్ అవైలబుల్ టెస్ట్ డిఐఆర్ డైరెక్టరీ? ఎక్కడ ఉందండి ఇక్కడ? టెస్ట్ డిఐఆర్ అనేది హోమ్ డైరెక్టరీలో ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఇక్కడ వేర్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ స్లాష్ ఇటీసీ RMDIR, ఓకేనా, టైల్ సింబల్. సో విచ్ డైరెక్టరీ ఐ వాంట్ టు రిమూవ్ ద టెస్ట్ డిఐఆర్ అనమాట. దెన్ ఎంటర్. ఇప్పుడు మీరు ఇక్కడ ఓకేనా, ఎల్ఎస్ టైల్ సింబల్ గా ఇచ్చినట్లయితేనా, సో దేర్ ఇస్ నో టెస్ట్ డిఐఆర్ డైరెక్టరీ. సక్సెస్ఫుల్ గా మనం ఇక్కడ క్రియేట్ చేసినాము. ఇవి మనకు ఇవన్నీ కమాండ్స్ వచ్చేసరికి దేనికి సంబంధించినవి అంటే, ఓకేనా, వర్కింగ్ విత్ డైరెక్టరీస్. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ అన్నమాట. ప్రాక్టీస్ కోసం మనము తీసుకున్నాము. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇవి వచ్చినాయంటే ఆటోమేటిక్గా మీకు ఆ సబ్జెక్ట్ అనేది క్లియర్గా అర్థమైంది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.